రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్త మహాశైలారా, పరమ పవిత్రమైనటువంటి కాశీ పుణ్యక్షేత్రంలో భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేశారు. సత్యానందాశ్రమం పీఠాధిపతులు శ్రీ శ్రీహరితీర్థస్వామివారు. వారి పాదపద్మములకు ప్రణామం చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ నమస్కారాలు చేస్తూ, ముఖ్యంగా ఈ భాగవత సప్తాహం అనేటువంటిది భాగవత ప్రియులైనటువంటి, అంటే ఇనమడుగులో ఉన్నటువంటి సత్యానంద ఆశ్రమానికి మొట్టమొదట శ్రీ సత్యానంద స్వామి ఆశ్రమాన్ని స్థాపిస్తే తరువాత పీఠాధిపతిగా బ్రహ్మానంద తీర్థస్వామి వారు చక్కగా దాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. భాగవతం అంటే వారికి ఇష్టం. వారి జయంతి సందర్భంగా 24 నుండి ఇక్కడ మన కాశీ పుణ్యక్షేత్రంలో భాగవత సప్తాహం అనేటువంటిది ప్రారంభించుకున్నాం మనమందరం కూడా. స్వామివారు ఆ భాగవతంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ అలవోకగా, ఎందువలనంటే ఎన్నో దశాబ్దాలుగా గురువుల సహచర్యంతో విన్నారు, మళ్ళీ చక్కగా భాగవతాన్ని పఠించారు, పారాయణ చేశారు. కాబట్టి వినేటువంటి సభ్యులందరూ, ప్రేక్షకులందరి యొక్క మనస్సును చూరగొంటూ శ్రీహరి తీర్థస్వామి వారు అఖండంగా కొనసాగిస్తూ ఉన్నారు భాగవత సప్తాహాన్ని. మరి శ్రీరామ చరిత్రను 2 రోజుల క్రితం చెప్పినటువంటి నాకు మళ్ళీ అంబరీషోపాఖ్యానం అనేటువంటి ఘట్టాన్ని వివరించేటువంటి సదవకాశాన్ని, భాగ్యాన్ని కలిగించారు. స్వామివారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ పోతన భాగవతంలో ఉన్నటువంటి అంబరీషోపాఖ్యానం అనేటువంటి ఘట్టాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. భాగవతము పరమ పవిత్రమైనటువంటి గ్రంథము. వ్యాసమహర్షి సంస్కృతంలో 18,000 శ్లోకాలుగా రచించినటువంటి మహాపురాణము. భాగవతం రచించిన తరువాతనే వ్యాసమహర్షికి మనశ్శాంతి కలిగింది అంటే ఈ భాగవతము ఎటువంటిది అని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరము లేనే లేదు అని మన అందరికీ కూడా తెలుస్తూ ఉంది. అటువంటి భాగవతాన్ని తన జన్మ సార్థకమవుతూ ఉంది అన్నట్లుగా పోతన గారు సహజమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి మహనీయులు ఆయన అన్నారు.
పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. రామచంద్రస్వామి నా చేత పలికిస్తూ ఉన్నాడు అని భాగవతాన్ని ఆయన రచించాడు. కాబట్టి భాగవతము ఎటువంటిది అంటే భక్తి ద్వారా, అంటే హృదయంలో నిండా భక్తి నిలుపుకొని భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నటీకయా. ఏదో పదార్థము ఇటువంటివన్నీ గమనించి భాగవతంలో సారాంశం తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. అంటే చేస్తే సంపూర్ణమైనటువంటి జ్ఞానం రాదు. భక్తి అనేటువంటిది కలిగి భాగవతాన్ని చదవాలి, వినాలి, అందులో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని తెలుసుకోవాలి అని పెద్దలు చెప్పారు. అంతే ఇంకా కూడా విద్యావతాం భాగవతే పరీక్ష, భాగవతాన్ని వివరించి చెప్పడంలో విద్యావంతులైనటువంటి వాళ్ళకి ఒక పరీక్ష ఇది అని. కాబట్టి ఆ భాగవతంలో ఉండేటువంటి ఎన్నో ఘట్టాలు, భక్తుల యొక్క కథలు. మరి దీని తర్వాత చేమకుర్తి వెంకటేశ్వరరావు గారు జడభరతుని గురించి చెబుతారు. తర్వాత స్వామివారు ఆ కృష్ణ కథ దశమస్కంధం అవన్నీ కూడా తెలియజేస్తారు. అయితే ఎంతోమంది భక్తుల కథలకు నిలయమైనటువంటిది ఈ భాగవతము. మనము భాగవతోత్తములైనటువంటి వాళ్ళ యొక్క పేర్లని ప్రతిరోజు కూడా అనుకోవాలని పెద్దలు చెబుతారు. ఎవరు వాళ్ళంటే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ భాగవతాన్ స్మరామి. పుణ్యాత్ములు, భాగవతోత్తములు అయినటువంటి ఈ ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళని అంటూ ఒక పట్టిక చెబుతూ ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు అని చెప్పారండి. ఆ అంబరీషుడు పరమ భాగవతోత్తముడు కాబట్టి ఈ పట్టికలో ఆ అంబరీషుని యొక్క పేరు అనేటువంటిది ఉన్నది అని మనం గమనిద్దాం. ముఖ్యంగా ఈ భాగవతాన్ని అంతా కూడా పరీక్షిత్ మహారాజుకి శుక యోగీంద్రులు వారు చక్కగా వివరించారు అనేటువంటిది మనకు మొదటి నుంచి స్వామివారు చెప్తూనే ఉన్నారు. మరి మన బ్రహ్మానంద తీర్థ స్వామివారికి పోతన భాగవతంలో ఉండే పద్యాలు ఇష్టం కాబట్టి వాటిని సంస్మరించుకుంటూ ఈ భాగవత సప్తాహం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పద్యాలని ప్రత్యేకంగా ఇష్టంగా మీకు వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. సప్తద్వీప విశాల భూభరము దోస్తంబంబునన్ పూని సంప్రాప్త శ్రీయుతుడై మహీ విభవ సంపచ్చాతురింగల్గి దుర్వ్యాప్తిం చందక వైష్ణవార్చనల మేరన్ కాలముంబుచుచున్ సుక్తిన్ పొందకయొప్పే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండు ఇలన్. అంబరీషుడు ఎలాంటి వాడు అంటే సద్గుణ గరిష్ఠుడు. రాముడు ఎందువలన గొప్పవాడు అంటే సుగుణాభిరాముడు. ఎవరైనా సరే దేనివలన గొప్పవాళ్ళు అవుతారు అంటే గుణముల వలన. గుణా పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః.
ఒకరి యొక్క వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అని కానీ లేదు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కానీ కాకుండా వాళ్ళల్లో ఉండేటువంటి గుణముల వలన వాళ్ళని అందరూ కూడా గౌరవించడం, ఆరాధించడం, పూజించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంబరీషుణ్ణి ఆ విధంగా అందరూ కూడా గౌరవించారు, పూజించారు. ఈయన 7 ద్వీపములతో కూడి ఉన్నటువంటి భూమండలాన్నంతా కూడా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. గొప్పగా సంపదలన్నీ కూడా ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నా సాధారణంగా సంపద వచ్చినట్లయితే గర్వం వస్తుంది, అధికారం వచ్చినట్లయితే గర్వం వస్తుంది. అలా కాకుండా ఈయన ఇదంతా కూడా నేను ఆరాధించేటువంటి విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహము అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఈయన ఎప్పుడూ కూడా మరి జాగ్రత్తగా మెలగుతూ చెప్తారు మామూలుగా, స్మర నిత్యం అనిత్యతాం త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. దుర్జనులతో సహవాసము, దుర్గుణములు అనేటువంటివి విడిచిపెట్టాలి, సాధువులతో సహవాసం అనేటువంటిది చేయాలి. కురు పుణ్యమహోరాత్రం, రాత్రి పగలు ఎల్లప్పుడూ కూడా పుణ్యమును కలిగించేటువంటి పనులను చేయాలి. స్మర నిత్యం అనిత్యతాం, ఈ ప్రపంచమంతా అనిత్యము అనేటువంటి భావన కలిగి ఆ భావనలో జ్ఞానమును పొందినటువంటి వారై మెలగాలి అని పెద్దలు చక్కగా చెప్పారు. కాబట్టి అదే విధమైనటువంటి దారిలో మన అంబరీషుడు నడుస్తూ ఉన్నాడు. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా, ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ శరీరములో ఉండేటువంటి అవయవములను కూడా భగవంతుని యొక్క సేవకు వినియోగించాలి అంటారు. అది చేస్తూ ఉన్నాడు మన అంబరీషుడు. చిత్తంగు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమందా కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరి కథాశ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములు ఈశ్వర గేహ పరిసర్పణమునంద కామంబు చక్రి కైంకర్యమంద సంగము అచ్యుత జనతను సంగమంద ఘ్రాణము అసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీదళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు. రాజశ్రేష్ఠుడు అంబరీషుడు. ఆ రాజశ్రేష్ఠుడు ఆయన్ని రాజర్షి అని కూడా చెప్పేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా ఆ మధువైరైనటువంటి విష్ణు భగవాను యొక్క పాద పద్మములయందే లగ్నమై ఉంటూ ఉంది. ఆయన మాటలు ఎప్పుడూ కూడా హరి యొక్క ఆ మహావిష్ణువు యొక్క గుణములను చక్కగా కీర్తిస్తూ ఉన్నాయి. ఆయన చేతులు ఎప్పుడూ కూడా విష్ణు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడంతా స్వయంగా తానే శుభ్రం చేసేటువంటి పనుల్లో కూడా మునిగి ఉంటాడట. ఎప్పుడూ కూడా ఆయన యొక్క చెవులు దేనికి ఇష్టపడతాయంటే ఆ హరి యొక్క కథలను, హరి యొక్క గుణములను, హరి యొక్క కీర్తనలను వినేదానికి ఇష్టపడుతూ ఉంటాయట. ఆయన కళ్ళు ఎప్పుడూ కూడా గోవిందుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాయట. ఆయన శిరస్సు ఎప్పుడూ కూడా దేనికి ఇష్టపడుతుంది అంటే విష్ణు భగవాను యొక్క ఆ స్వరూపం అక్కడ ఉంటే ఆ స్వరూపానికి పాదాలకి తాకించి నుదురు
శిరస్సు వంచి ప్రణామం చేసేదానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఆయన పాదాలు ఎప్పుడూ కూడా పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళేదానికి, అక్కడ ప్రదక్షిణం చేసేదానికి ఉపయోగపడుతూ ఉంటాయట. ఆయన యొక్క కోరిక ఏమిటి అంటే ఎప్పుడూ కూడా సుదర్శన చక్రాన్ని చేత ధరించినటువంటి మహానుభావుడైనటువంటి విష్ణు భగవానునికి కైంకర్యం చేయాలి, సేవ చేయాలి, జీవితాన్ని సమర్పణ చేయాలి అనేటువంటి భావనతో ఉంటాడట. అట్లాగే సంగము అంటే ఎవరితో సహవాసం చేస్తాడు? మన స్వామివారు చెప్పారు, ఎప్పుడూ కూడా మహాత్ములతో సహవాసం అనేటువంటిది, మహాత్ములను ఆశ్రయించడం అనేటువంటిది ఉండాలి అని. కాబట్టి ఈయన కూడా ఎవరితో? అచ్యుత జనతను సంగమందా. ఎవరైతే అచ్యుతుడైనటువంటి, చ్యుతి లేనటువంటి, భగవంతుడైనటువంటి విష్ణు భగవానుని భక్తులు ఉంటారో ఆ భక్తులతో సహవాసం చేస్తూ ఉంటాడు. మామూలుగా మనం భాగవతంలోనే మరి దశమస్కందంలో మరి చెప్తారు, నిపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును. అయ్యా భగవంతుడా, నేను నీ పాద సేవ చేయాలి, అలాగే నీ పాద సేవ చేసేటువంటి భక్తులతో నెయ్యము, స్నేహము అనేటువంటిది నాకు కలిగించవయ్యా. అట్లాగే భూత దయ అనేటువంటి గుణాన్ని కలిగించవయ్యా అని సుదాముడు ప్రార్థన చేసినట్లుగా మనకు చెబుతారు. కాబట్టి ఆ విధంగా ఈయన ఎప్పుడూ కూడా సత్సంగము, సాధువులతో సహవాసం అనేటువంటిది చేసేటువంటి వాడు. సాధు సంగంబు సకలార్థ సాధకంబు. సాధువులతో సహవాసం చేసినట్లయితే సకల విధములైనటువంటి ప్రయోజనములు కూడా సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఉంటూ ఆయన నాసిక ఘ్రాణము అసురారి భక్తాంఘ్రి కమలమంద. భగవానునికి చక్కగా కమలములను సమర్పించి ఉంటే ఆ కమలములను తీసుకొని అందులో ఉండేటువంటి పరిమళాన్ని ఆస్వాదించేవాడు. ఆ విధంగా విష్ణు భగవానునికి నాసికను కూడా సమర్పణ చేసి కైంకర్యం చేసి ఉండేటువంటి వాడు. నాలుక అక్కడ ఉండేటువంటి తులసి దళములతో పవిత్రమయ్యేటువంటిది. అలాగే ఈయన యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి, దేని మీద ఆసక్తి ఉంటుంది ఈయన మనస్సుకి అంటే రతులు పుణ్య సంగతుల ఎందా. పుణ్యము ఏ పని చేస్తే వస్తుంది. మామూలుగా లోకంలో పుణ్యం కావాలంటారు కానీ పుణ్యం చేసేటువంటి పనులు చేసేదానికి సిద్ధం కారు. పాపం వద్దంటారు కానీ పాపం వచ్చేటువంటి పనులను తెలియకుండానే తెలిసి కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈయన ఎట్లా ఉన్నాడు అంటే రతులు పుణ్య సంగతుల యందా. పుణ్య కార్యాల మీద ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండేటువంటి వాడు. ఆ విధంగా మనకి ఈ గుణాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అని ఎంతోమంది చెప్పి ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇటువంటి గుణాలని మనమందరం కూడా కలిగి ఉండాలి అని ఎంతోమంది చెప్పి ఉన్నారు. ఎవరు చెప్పారంటే చాలా సంవత్సరాల క్రితమే విన్నానండి పద్యం. అది ఎక్కడిదంటే చిన్ని కృష్ణుడు 2 మద్ది చెట్లను కూల్చినప్పుడు అక్కడ దివ్య పురుషులు వస్తారు, నరకూబర మణిగ్రీవులు. వాళ్ళు చెప్తారు, నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పంత బ్రొక్కు శిరమున్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ. బాగా తేలిగ్గానే అర్థమయ్యేటువంటి పద్యం. వాళ్ళిద్దరూ కూడా దివ్య పురుషులు ఆ బాలకృష్ణుణ్ణి కోరుకుంటారు. ఎప్పుడూ కూడా
నీ చరిత్రతో ఉండేటువంటి పద్యాలు వినేటువంటి సౌభాగ్యాన్ని కలిగించవయ్యా ఈ చెవులకి. నీ గురించి మాట్లాడే నాలుక మాకు కావాలి, నీ పేరుతో పనిచేసే చేతులు ఉండాలి, నీ స్వరూపాన్ని దివ్యమంగళ స్వరూపాన్ని చూచేటువంటి కన్నులు ఉండాలి, నీ పాదాలకు మొక్కేటువంటి శిరస్సు ఉండాలి, నీ సేవ చేసేటువంటి మనస్సు ఉండాలి అని నీ మీదనే ఉండేటువంటి సంకల్పము బుద్ధి అనేది కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఎంతోమంది చెప్పారు ఈ విషయాన్ని. మరి ముకుందమాల కులశేఖర ఆళ్వార్ రచించారండి. అందులో ఆయన పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారో లేదో అని తన నాలుకకి తానే చెప్పుకున్నాడు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రిమాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. ఇదే అంశం, వేరే మార్పు ఏమీ లేదు. ఓ నాలుక, నీవు భగవంతుని చక్కగా కీర్తించు. ఓ మనస్సా, నీవెప్పుడూ కూడా విష్ణువును సేవించు. ఓ రెండు చేతులు, మీరిద్దరూ కూడా భగవంతునికి సమర్పణ చేసేదానికి సిద్ధంగా ఉండండి. ఓ చెవులారా, రెండు చెవులారా, మీరు అచ్యుతుని యొక్క కథలను చక్కగా వినండి. ఓ కన్నులు, రెండు కన్నులకు చెప్తున్నాడు కృష్ణుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడండి అని. ఓ పాదములకు చెప్తున్నాడు ఆ కృష్ణుని యొక్క ఆలయానికి వెళ్ళండి అని. నాసికకు చెప్తూ ఉన్నాడు ముకుందుని యొక్క పాదముల ఉన్నటువంటి తులసిని ఆఘ్రాణించండి అని. ఓ శిరస్స, నీవు ఆ విష్ణువుకు నమస్కారం చేయి పాదములకు సోకేటట్లుగా అని. అంటే ఎంతోమంది మహానుభావులు మానవులు తమ యొక్క శరీర అవయవాలని భగవంతుని కైంకర్యానికి ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ఈయన ఎప్పుడూ కూడా మన అంబరీషుడు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టే భాగవతోత్తముడు అయినాడు, నిత్యము ప్రాతస్మరణీయుడు అయినాడు అని మన భావన చేయవచ్చు. అలాంటి ఈ మహానుభావుడు అనేక వ్రతాలున్నాయి. వాటిల్లో ద్వాదశీ వ్రతము అనేటువంటి దాన్ని ప్రారంభం చేశాడు. ద్వాదశీ వ్రతము అనేటువంటిది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభిస్తారు. ఒక సంవత్సరం అయిన తర్వాత ద్వాదశి నాడు పూర్తి చేస్తారు. అది ద్వాదశీ వ్రతము అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటిది. అందువలన ఈ మహానుభావుడు వశిష్ఠుడు మొదలైనటువంటి పురోహితులను, ఋషులను అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సరస్వతి నది అనేటువంటిది ఉంటే, ప్రయాగ వెళ్ళాం. ప్రయాగలో గంగా యమున సరస్వతి కలిసినటువంటి ప్రదేశం అందరం కూడా చూసే ఉంటాము. ఆ సరస్వతి నది యొక్క తీరంలో ఈయన వ్రతాలు చేయాలనుకున్నాడు. ముందుగా అశ్వమేధ యాగం అనేటువంటిది చేశాడు. చక్కగా దక్షిణ అనేటువంటిది సమర్పించాడు. ఈయన యొక్క భావం ఎటువంటిది అంటే, సమలోష్టహేముడై, బంగారమైన మట్టిగడ్డ అయినా రెండింటినీ సమానంగా చూచేటువంటి వాడు, ఏది నాకు అవసరం లేదు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాడు. పండితాహ సమదర్శినః అంటారు కదా, ఆ విధంగా ఉండేటువంటి వాడై విష్ణు భక్తులనందరినీ కూడా అక్కడికి ఆహ్వానించినటువంటి వాడై రాజ్యం ఏదో అంటే రాజ్యం చేస్తూ ఉన్నాడు, కానీ అంటనట్లుగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి ఈయన అందరూ కూడా రాజఋషి, జనక మహారాజును రాజర్షి అంటారు కదా, ఆ విధంగా రాజర్షి అనేటువంటి పేరుతో ఈయన చక్కగా కీర్తిని పొందినటువంటి వాడై ఉన్నాడు. ఇంకా కూడా పోతన మహాకవి చెప్తున్నారు, హరియని సంభావించును, హరియని దర్శించు అంటూ ఆఘ్రాణించున్, హరియని రుచిగొనదలచును, హరిహరి ఘనుని అంబరీషు అలవియే పొగడన్. అంబరీషుణ్ణి
పొగిడేదానికి మనకు వీలవుతుందా? పోతన మహాకవికి కూడా వీలు కాలేదట అంత గొప్పగా. ఎందుకంటే నిత్యము కూడా హరినామస్మరణ. మనం ప్రహ్లాదుని గురించి చెప్పుకుంటాం. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా అంటాం కదా. ప్రతి క్షణము కూడా ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నట్లుగా ఈయన ఏ పని చేసినా, మాట్లాడినా, చూచినా, ఎవరినైనా తాకినా, వాసన చూచినా, తినేటప్పుడైనా సరే హరి, ఎవరైనా పిలవాలంటే హరి. ఆ విధంగా ఈయన అనేవాడు. చూడండి, ఆ హరినామం 2 అక్షరాలు మన కృష్ణ శతకంలో చెప్పారు. హరియను 2 అక్షరములు హరించును పాతకములను అంబుజనాభా. హరి నీ నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. కాబట్టి ఆ నామస్మరణ యొక్క ఫలితం, మహిమ, మహాత్మ్యము అనేటువంటిది ఇట్లా వర్ణించేదానికి వీలు కాదు. ఆ విధంగానే అంబరీష్ని వర్ణించేదానికి కూడా వీలు కాదు. కాబట్టి ఈ మహానుభావుడు ఎప్పుడూ కూడా భగవంతుని యందే మనస్సు లగ్నం చేసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకానికి సంబంధించినటువంటి సంపదల మీద ఏమాత్రము కూడా కోరిక అనేటువంటిది లేకుండా, అలాగే బంధుమిత్రుల మీద కూడా ఏ విధమైనటువంటి మమకారము అనేటువంటిది లేకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఈ సంసారములకు సంబంధించినటువంటి సంబంధము అనేటువంటి దాన్ని తామరాకు మీద నీటి బొట్టు వలె ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడై, గుర్తించినటువంటి వాడై అంత జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి మెచ్చుకున్నటువంటి విష్ణు భగవానుడు, నాయనా నిన్ను రక్షించేదానికి నీకు నేను నా సుదర్శన చక్రం ఇస్తూ ఉన్నాను అని సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు. ఆయన పూజామందిరంలో ఆ సుదర్శన చక్రాన్ని చక్కగా పూజించేదానికి సిద్ధమైనాడు. చూడండి, భగవంతుడు ఎప్పుడూ కూడా భక్త రక్షణ అనేటువంటి వ్రతాన్ని కలిగినటువంటి వాడు కదా. అందువలన అయితే లోకంలో పుణ్యాత్ములు ఎవరు అంటే ఉత్తమురాలైనటువంటి ఇల్లాలు, ఉత్తముడైనటువంటి మిత్రుడు, ఉత్తముడైనటువంటి కుమారుడు, ముగ్గురు కానీ ఉంటే ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. ఈ ముగ్గురిని కూడా పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు మాత్రమే పొందగలుగుతారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భార్య గురించి యత్ భర్తృరేవ హితమిచ్చతి తత్కళత్రం, భర్త యొక్క మేలు నిత్యము కూడా కోరుకునేటువంటి ఆమె ఎవరైతే ఉంటారో అటువంటి ఆమెయే కళత్రము, ఉత్తమమైనటువంటి ఇల్లాలు అని. కాబట్టి అటువంటి ఇల్లాలు ఈయనకు లభించింది. కాబట్టి ఈయన ద్వాదశి వ్రతము అనేటువంటిది చేద్దాము అంటే ఆమె సంతోషంగా అంగీకరించింది. మరి ఆ విధంగా ద్వాదశి వ్రతం అనేటువంటిది కార్తీక మాసములో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించాడు ఆ మహారాజు. అట్లా ప్రారంభిస్తే సంవత్సర కాలం చేసేటువంటి ఆ వ్రతం కాబట్టి ఆ వ్రతానికి 11 నెలలు అయిపోయినాయి. 12వ నెలకి ఇంకొక 3 రోజులు మిగిలి ఉన్నటువంటి సమయంలో ఆ 3 రోజులు కూడా చక్కగా ఉపవాసం అనేటువంటిది చేశాడు. ఆ కాళింది అనేటువంటి నది అక్కడ ఉన్నది. ఆ కాళింది నది దగ్గర ఈయన మహావిష్ణువుకు చక్కగా పూజ చేశాడు. అభిషేకం అంటాం కదా, ఈయన మహాభిషేకము అనేది చేశాడు. అంటే అన్ని విధాల అభిషేకాలు, క్షీరాభిషేకము, పుష్పాభిషేకము, ధాన్యాభిషేకము, ఇట్లా అన్నీ కూడా అభిషేకాలు చేస్తూ మహాభిషేకము అనేటువంటి పేరుతో చక్కగా హరిని అభిషేకించినటువంటి వాడై, చక్కగా పూజ చేసినటువంటి వాడై దానము చేశాడు. ఏదైనా ఒక మంచి కార్యం చేసినట్లయితే, ఒక వ్రతము కానీ వివాహం చేసేటువంటి సమయంలో కూడా గోదానం అనేటువంటిది చేస్తారు. ఈయన కూడా చక్కగా గోవులను దానం చేశాడు.
మనం సాధారణంగా ఇతరులకు ఏదైనా ఒక వస్తువు ఇస్తామంటే మనకు పనికిరాని వస్తువు ఏదైనా ఉంటే అది ఇద్దాంలే అనేటువంటి ఆలోచనతో ఉంటాం. అలా కాకుండా దానం అనేటువంటి ఎలా చేయాలి, వేదాల్లో ఉపనిషత్తుల్లో చక్కగా దానం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానం ఎలా చేయాలన్నారు? హ్రియాదేయం భియాదేయం శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం. దానము సిగ్గుపడుతూ ఇవ్వాలి, ఈ కొంచెం మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అని భయంతో ఇవ్వాలి. ఎదుటివాడు విష్ణు భగవానుడు అనేటువంటి భావనతో ఇవ్వాలి, శ్రద్ధగా ఇవ్వాలి, అశ్రద్ధతో ఇవ్వకూడదు. మామూలుగా అతిథి దేవోభవ అనుకుంటాం కదా, అటువంటి భావనతో దానం అనేటువంటిది చేయాలి. ఇప్పుడు మామూలుగా భిక్షకు వచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళని మనం సాధారణంగా చులకన చేస్తూ ఉంటాం. కానీ ఒక మహాకవి ఏమంటాడంటే, భిక్షకు వచ్చేటువంటి వాడు మనకు శిక్షణ ఇచ్చేదానికి వచ్చాడు అని తెలుసుకో. ఏమంటాడంటే, ద్వారం ద్వారం అటన్ భిక్షు శిక్షతే నతు యాచతే. శిక్ష ఇచ్చేదానికి వచ్చాడు కానీ యాచించేదానికి రాలేదు అనేటువంటి భావనలో, అనేటువంటి ఎరుకలో నీవు ఉండాలి. ఏం శిక్షణయ్యా? అదత్వా మాదృశో మాభూ దత్వా త్వం త్వాదృశో భవ. అదత్వా దానం చేయకుండా ఉంటే మాదృశ నా వంటి వాడివి అయిపోతావయ్యా, అలా కావద్దు. దత్వా దానం చేసి ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండేదానికి, ఇంకా అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేయవయ్యా. అదత్వా మాదృశో మా భూత్. దానం చేయకుండా నాలాగా అయిపోవద్దు. దత్వా దానం చేసి త్వం త్వాదృశో భవ. నీవు ఇప్పుడు ఉండేటువంటి స్థితి ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవయ్యా అని శిక్షణ ఇస్తూ ఉన్నాడు ఆ యాచకుడు. అంతేగాని యాచన చేయడం లేదని ఒక మహాకవి చక్కగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దానం చేయడం చేతనే ఈ చేయికి మనం మామూలుగా కంకణాలు, కడియాలు, ఉంగరాలు ఇవి అలంకారం అనుకుంటాం. కానీ దానేన పాణి, దానం చేయడం చేతనే ఈ చేయి అనేటువంటిది నిజంగా అలంకరింపబడుతుంది అంటారు. కాబట్టి ఈయన చక్కగా ద్వాదశి వ్రతం అనేటువంటి పూర్తి అయ్యేటువంటి సమయంలో గోదానం చేశాడు, అందరికీ దక్షిణలు ఇచ్చాడు. గోవులు కూడా ఎటువంటివి? చక్కగా సమృద్ధిగా పాలు ఇచ్చేటువంటివి, దూడతో కూడి ఉన్నటువంటివి, కొమ్ములకు చక్కగా బంగారు తొడుగులు ఉన్నటువంటివి, గిట్టలకు వెండి తొడుగులు ఉన్నటువంటివి, గజ్జల్లాంటి ఆభరణాలు. అటువంటి గోవులని ఈయన 600 కోట్లు దానం చేశాడు బ్రాహ్మణోత్తములైనటువంటి వారికి. ఆ విధంగా అందరికీ దానం చేసి భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేసి, ఇక ఆ భోజనాలు అందరికీ పెడితే, పెట్టిన తర్వాత ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి అంబరీషుడు ఆయన యొక్క ఇల్లాలు భోజనం చేస్తే, ఇంతకుముందే ఉపవాసం ఉన్నాడు 3 రోజులుగా, పారణ అనేటువంటిది పూర్తి అవుతుంది కాబట్టి ఇక ఆ వ్రతం అనేటువంటిది సంపూర్ణమవుతుంది అని అనుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో అక్కడికి వచ్చాడు ఒక మహర్షి, దుర్వాస మహర్షి. ఎంతో గొప్పవాడు ఆయన. భాసుర నిగమ పదోపన్యాసుడు, సుతపో విలాసుడు, అనుపమ యోగాభ్యాసుడు, రవిభాసుడు, దుర్వాసుడు అతిథియయ్యే తన్నివాసంబునకున్. రాజు ఉండేటువంటి ప్రదేశానికి దుర్వాసుడు అనేటువంటి మహర్షి వచ్చాడు. ఎంతో గొప్పవాడు. భాసుర నిగమ పదోపన్యాసుడు, నిగమములు, వేదాలు అన్నీ కూడా చక్కగా నేర్చుకుని అందులో ఉండేటువంటి విశేషాలను చక్కగా బోధించగలిగేటువంటి మహానుభావుడు.
సుతపో విలాసుడు, గొప్పగా తపస్సు చేసినటువంటి మహానుభావుడు. అనుపమ యోగాభ్యాసుడు, యోగము అనేటువంటిది పతంజలి చెప్తారు, యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. అటువంటి యోగాన్ని చక్కగా అభ్యాసం చేసినటువంటి మహానుభావుడు. రవిభాసుడు, సూర్యునికి ఎంత తేజస్సు ఉన్నదో అంత తేజస్సు ముఖంలో కలిగినటువంటి మహానుభావుడు. అతిథిగా వస్తే మరి ఈయన ఎప్పుడూ కూడా మంచి గుణాలు కలిగిన వాడు కదా, అతిథి దేవోభవ అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఎదురుగా వెళ్ళాడు, నమస్కారం చేశాడు, స్వాగతం చెప్పాడు, కూర్చోబెట్టాడు, పాదపూజ చేశాడు. ఆ తర్వాత క్షేమాలు అడిగినటువంటి వాడై, అయ్యా అందరూ భోజనం చేస్తూ ఉన్నారు, మీరు కూడా భోజనం చేయండి అంటే అలాగే అన్నాడు. ఆయన భోజనం చేసేదానికి సిద్ధం అవుతూ, స్నానం చేసి వస్తాను, దగ్గరలో కాళింది నది ఉంది కదా, యమునా నది ఉంది కదా అని ఆ యమునా నది దగ్గరికి వెళ్ళాడు. స్నానం చేసేదానికి వెళ్ళాడు. ఆ స్నానం చేస్తూ ఆ తన్మయత్వంలో అక్కడే ఉండిపోయాడు. అయితే ఇక్కడ ఇక కొన్ని నిమిషాలు మాత్రమే సమయం అనేటువంటిది ఉంది. అర్ధముహూర్త సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఏమిటంటే మనకి ఏకాదశి తిథి అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ద్వాదశితో పూర్తవుతుంది. ఆ ద్వాదశి తిథి పూర్తయ్యేదానికి 24 నిమిషాలు అర్ధ ముహూర్త సమయము అనేటువంటిది మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఆ సమయంలో ఏడి దుర్వాస మహర్షి ఇంకా రాలేదే, ఏం చేయాలి? ఆయన రాకుండా మనం పారణ చేసే అవకాశం లేదు. పారణ చేయకపోతే వ్రతం యొక్క ఫలితము అనేటువంటిది, ఇంత సంవత్సర కాలం పాటు చేసినటువంటి వ్రతం యొక్క ఫలితం అనేటువంటిది దక్కదు కదా అని విచారిస్తూ అప్పుడు ఏం చేశాడు? పెద్దలను అడిగాడు. మనకు ఎప్పుడైనా సరే సందేహం అనేటువంటిది వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే పెద్దలని అడగాలి. వాళ్ళు చెబుతారు, ఆ వినయంగా అడగాలి. పరిప్రశ్న అంటూ ఉంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వం తెలిసినటువంటి మహానుభావులు, జ్ఞానం ఉన్నటువంటి విజ్ఞానవంతులైనటువంటి పెద్దలు ఏం చేస్తారంటే నీ సందేహాన్ని తొలగిస్తారు. ఇక్కడ ఈయనకి ఏమిటి సందేహము? అతిథికి సేవ చేయాలి, ఆయన రాలేదు. వ్రతం పూర్తి చేయాలి, సమయం అయిపోతూ ఉంది, ఏం చేయాలి? అతిథి రాకపోతే ఎట్లా? అతిథి రాకపోయినా మనం పాలన చేయవచ్చా? అది ఇక్కడ సందేహం. ఆయన అక్కడ ఉండేటువంటి పెద్దలను అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. అతిథి పోయి రామి అధిప ఈ ద్వాదశి పారణంబు మానపాడిగాదు, కుడువకుంటగాదు కుడుచుటయునగాదు సలిల భక్షణంబు సమ్మతంబు. పెద్దలైనటువంటి వాళ్ళు ధర్మ సూక్ష్మాన్ని చక్కగా తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో 2 ధర్మాలు ఒకే సమయంలో చేయవలసి వచ్చినట్లయితే ఆ ధర్మాల్లో ఏ ధర్మం చేయాలి మనకు తెలుసు. కౌశికుడు అనేటువంటి వాడు ఒక పతివ్రత దగ్గరకు వెళితే ఆమె ఉండమన్నది, సరే పెడతాడని ఆయన అక్కడే ఉన్నాడు. అంతలోపల భర్త వస్తే భర్తకు సేవ చేసి తరువాత అతిథి సేవ ఆమె చెబుతుంది. అతిథి సేవ చేయాలనా, భర్త సేవ చేయాలనా? ఈ 2 ధర్మాలు ఒకేసారి వచ్చినప్పుడు పతి సేవే చేయాలి, ఇది ధర్మము అని. ధర్మాలు తెలియకపోతే అదిగో ధర్మవ్యాధుడు మిథుల్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తెలుసుకో అని ఆ పతివ్రత కౌశికుడు అనేటువంటి వేదవేత్తకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పెద్దలను అడిగితే, భూసురోత్తములను పురోహితులను అడిగితే వాళ్ళు చక్కగా చెప్పారు. ఏం చెప్పారు? సలిల భక్షణంబు సమ్మతంబు. భగవన్నామం చేస్తూ నీళ్లు అలా తీసుకున్నట్లయితే భోజనం చేసిన ఫలితము వస్తుంది, భోజనం చేయకుండా ఉండేటువంటి ఫలితము కూడా వస్తుంది. కాబట్టి భోజనం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి భోజనం చేయకపోయినా నీళ్లు తాగితే ఫలితం వస్తుంది, వ్రతం అయిపోతుంది. భోజనం చేయని ఫలితం ఉంది కాబట్టి అతిథి రాకుండా ఆయన భోంచేశాడు అనేటువంటి ఆ నింద, ఆ ఫలితం అనేటువంటిది లేకుండా ఉంటుంది అని తెలియజేస్తే ఆ ధర్మ సందేహం అనేది ఆ విధంగా తొలగిపోగా, అలాగేనని భగవన్నామం చేస్తూ ఆయన చక్కగా తీర్థం తీసుకున్నాడు. భగవంతుని యొక్క పాద జలాన్ని హరిందలంచి నీరు పారణంబు చేసి, భగవన్నామం చేసినట్టు మనకి ఇంతకుముందు అనుకున్నాం. ఏ పని చెప్పినా ఏ పని చేసినా కూడా హరినామ స్మరణ అనేటువంటిది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ తరువాత ఏం జరిగింది? యమునకు వెళ్ళి
స్నానం చేసి మెల్లగా వస్తూ ఉన్నాడు ఆ దుర్వాసుడు. వస్తూ ఉంటే ఇక్కడ కారణం అయిపోయింది కాబట్టి దానాలన్నీ తీసుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు తాము ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎదురుగా వీళ్ళందరూ వస్తూ ఉంటే చూచినటువంటి ఆ దుర్వాస మహర్షి, ఏమిటి నన్ను భోజనానికి పిలిచాడు, నాకు భోజనం పెట్టకుండానే వ్రతాన్ని పూర్తి చేసినాడా, వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారే, ఏమిటి ఈ విధంగా ధర్మభంగం అనేటువంటిది చేశాడు, నన్ను అవమానించాడు, చూడు ఏం చేస్తానో అని కోపం తెచ్చుకున్నాడు. కుడువరమ్మని మునుముట్ట కుడిచినాడు. నాకు భోజనం పెడతానన్నాడు, నేను రాకముందే తాను భోజనం చేశాడు. భోజనం చేస్తేనే కదా వ్రతం పూర్తయింది, వ్రతం పూర్తయితేనే కదా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే, ధర్మాన్ని భగ్నపరిచాడు, అధర్మం చేశాడు, దుష్కర్ముడయ్యాడు. అయినా ఇప్పుడు చూపెదనన్ని దిశలా నేను కోపింప మాన్పువాడు ఎవడను నేను కోపిస్తే ఈ కోపాన్ని ఎవరైనా ఆపగలిగినటువంటి వాళ్ళు ఉంటారా? కాబట్టి ఎవరు ఆపలేరు, ఇదిగో నా కోపాన్ని చూడండి అని ఆయన కోపంతో ముందుకు వచ్చాడు. అలాంటి ఆ సమయంలో మామూలుగా ఆయన తన జట నుంచి, శిరోజముల నుంచి ఒక జట తీసి దానితో ఒక కృత్య అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షసిని సృష్టించి, వెళ్ళు అంబరీషుని పని చూడు అంటే ఆ రాక్షసి చేతిలో ఒక వాడి అయినటువంటి ఖడ్గాన్ని పట్టుకొని భయంకరమైనటువంటి రూపంతో పెద్దగా అడుగులు వేస్తూ ఉంటే భూమి కంపిస్తూ ఉన్నది. అంతటి శరీరంతో అంబరీషుని మీదకి వస్తే అంబరీషుడు ఏమాత్రము భయపడలేదు. ఎందుకని? భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్పాడు. ఆ విషయాన్ని సంపూర్ణంగా నమ్మినటువంటి అంబరీషుడు ఏమాత్రమూ భయపడలేదు, అలా చూస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడి నుంచి పూజా మందిరంలో భగవంతుడు ఇంతకుముందే భక్తుని యొక్క సంరక్షణ కోసం ఇవ్వబడినటువంటి సుదర్శన చక్రం వచ్చింది. ఆ అకృత్య అనేటువంటి రాక్షసుని భస్మం చేసి ఆ తరువాత ఆ దుర్వాసుని మీదికి వెళుతూ ఉంది. భయపడ్డాడు దుర్వాసుడు. చూడండి, భక్తుడైనటువంటి అంబరీషుడు భయపడలేదు. కోపంతో అజ్ఞానంతో ప్రవర్తించినటువంటి దుర్వాసుడు వేదవేత్త అయినా కూడా భయపడినాడు. తప్పు ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా భయపడవలసినటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఎందువల్ల భయపడ్డాడంటే ఈ అకారణమైనటువంటి కోపం అనేటువంటిది నేను తెచ్చుకున్నాను అనేటువంటిది, ప్రాణభయం కూడా. ఆయనకి భగవంతుని మీద విశ్వాసం సంపూర్ణంగా లేదేమో, నన్ను భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి ఆ విశ్వాసం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పారిపోయేదానికి సిద్ధమయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో అనేక గుణములు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కోపము అనేటువంటిది ఎవరికి కూడా మేలు చేకూర్చదు. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడు కలుగు, కోపమడచెనేని కోర్కెలు ఈడేరు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో కూడా కోపం అనేటువంటిది, దానివలన మన యొక్క గొప్పతనం అనేటువంటిది తగ్గిపోతుంది, మనకు ఆపద అనారోగ్యము అనేటువంటిది కలుగుతుంది. కోపాన్ని నిగ్రహించుకోగలిగితే, అందువల్లనే రామచంద్రస్వామి శ్రీరామ చరిత్రలో జితక్రోధ అనేటువంటి విశేషణాన్ని అక్కడ వాల్మీకి మహర్షి, నారద మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు జితక్రోధుడైనటువంటి వానికి కోర్కెలన్నీ కూడా ఫలిస్తాయి. సుమతి శతకం కూడా మనం అనుకోవచ్చు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి, తన కోపమే తన శత్రువు. అయితే ఇది తెలుసుకొని దీన్ని ఆచరించగలగడం అనేటువంటిది సులభం కాదు. బాగా అభ్యాసం చేసినట్లయితే ఆ కోపాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కోపంగా ఆయన
దుర్వాసుడు ఎంతో కోపాన్ని పొందాడు. ఆయన కోపం కారణంగా ఎటువంటి నష్టాన్ని పొందాడు అనేది కూడా మనం ఇప్పుడు గమనించవచ్చు. స్వామి సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రం ఎంతో గొప్పది. భగవంతునికి పంచాయుధ స్తోత్రం అనేది వినుంటారు. 5 విధములైనటువంటి ఆయుధాలు. చక్రాన్ని సుదర్శన చక్రం అంటారు, శంఖాన్ని పాంచజన్యం అంటారు, గదని కౌమోదకి అంటారు, ధనుస్సుని శారంగం అంటారు, ఖడ్గాన్ని నందకము అంటారు. ఈ పంచాయుధాల్లో చక్రం పేరు సుదర్శనము. కాబట్టి మనకు అనేక స్తోత్రాలు, పంచాయుధ స్తోత్రాల్లో కూడా స్ఫురత్ సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణి వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. పంచాయుధ స్తోత్రాల్లో ఆ విధంగా సుదర్శన చక్రం అనేటువంటిది కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటిది. మరి శత్రువులను అవలీలగా సంహరించగలిగినటువంటిది. 1000 అరలతో, అంటే అంచులు ఉంటాయి కదా, 1000 అరలతో ప్రకాశించేటువంటిది. అలాంటి చక్రానికి నమస్కారం అని మామూలుగా పంచాయుధ స్తోత్రంలో ఉంది. ఇప్పుడు భయపడినటువంటి దుర్వాసుడు పారిపోయేదానికి సిద్ధమయ్యాడు. ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడికి వెళుతూ ఉంది ఈ సుదర్శన చక్రము. మరి ఆకాశానికి వెళితే ఆకాశానికి, పాతాళానికి వెళితే పాతాళానికి. లాభం లేదు. త్రిమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళు కాపాడతారని బ్రహ్మదేవుని దగ్గరికి వెళితే ఆ బ్రహ్మదేవుడు, అయ్యా విష్ణు భగవాన్ అధీనంలో మేము ఉన్నాము, విష్ణు చక్రాన్ని మేమేం చేయలేము అని అంటే, పరమశివుని దగ్గరికి వెళితే పరమశివుడు కూడా విష్ణు భగవాన్ యొక్క అధీనంలో ఉన్నాయని బ్రహ్మదేవుడు చెప్పిన మాటే చెబితే, అప్పుడు ఆ విష్ణు చక్రం కాబట్టి విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు కాబట్టి విష్ణు భగవానుని దగ్గరికి వెళ్ళాడు ఈ అంబరీషుడు. అంటే అంబరీషుని మీద శక్తిని ప్రయోగించినటువంటి కోపంతో ఉన్నటువంటి ఆ దుర్వాసుడు వెళితే ఆ భగవానుడు చెబుతాడు, ఇదే ఇక్కడ క్షమాపణ వేడుకుంటారు. దుర్వాసుడు తప్పు తెలుసుకుంటాడు. తప్పు తెలుసుకుంటే క్షమించేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. విష్ణు భగవంతు అంటున్నాడు, నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా ఎరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున ఎగ్గు చేసి తిన్ నా మరపున్ సహింపుము అట నారకుడైన మనంబులో భవన్నామము చింతజేసిన అనంత సుఖస్థితి చెందకుండునే. అయ్యా విష్ణు భగవానుడా, తప్పు చేశానయ్యా, నేను నీ భక్తుని అవమానించానయ్యా గర్వంతో. నేను చేసినటువంటి తప్పును క్షమించవయ్యా. నీవు ఎప్పుడూ కూడా క్షమాగుణం కలిగినటువంటి వాడివి, ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడివి చెప్పున్నాడు కదా రామావతారంలో ఆయన కూడా. సకృదేవ ప్రపన్నోస్మి సకృదేవ ప్రపన్నోస్మి తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్ వ్రతం మమ. ఇది నా వ్రతం అని చెప్పున్నాడు. కాబట్టి నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. నీ నామం చెప్పేటువంటి వాడు నరకంలో ఉన్నా సరే నీ నామం చెబితే ఆ నరకలోక బాధలు తొలగిపోయి, పాపము తొలగిపోయి పుణ్యాత్ముడు అవుతాడు కదా అని ఆ విధంగా స్తోత్రం చేస్తూ ఉంటే విష్ణు భగవానుడు అంటాడు, యా నేను భక్త పరాధీనుణ్ణి. అహం భక్త పరాధీనః అస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిః గ్రస్త హృదయః భక్తైః భక్తజనప్రియః. సాధువులు అనేటువంటి వాళ్ళు ఏం చెప్తే నేను ఇది చేస్తాను, వాళ్ళని కాపాడమే నేను వ్రతంగా కలిగి ఉంటాను. కాబట్టి నేను స్వతంత్రుణ్ణి కాదయ్యా, అస్వతంత్రుణ్ణి అని చెబుతూ నా మనస్సుని
సాధువుల వశం చేసేసి ఉంటాను. నేను ఏదైనా చేయాలంటే నా మనసు నా దగ్గర ఉంటే కదా, నా బుద్ధి నా దగ్గర ఉంటే కదా. చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోవుచుందురు. నా మనసు వాళ్ళ వశమై ఉంటుంది, నా మనసు నా వశంలో లేదయ్యా. అఖిల్ విష భక్తి లతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురు నేరుపుతో. భక్తి అనేటువంటి ఆ తాళ్లతో నన్ను కదలకుండా వాళ్ళ దగ్గర కట్టిపడేస్తారయ్యా. నేను వాళ్ళ అధీనంలో ఉంటానయ్యా. కాబట్టి నేను స్వతంత్రంగా ఏమీ కూడా చేయలేను. భక్తుడు ఎప్పుడూ కూడా నా మేలు కోరుకుంటూ ఉంటాడు, నేను వాళ్ళ మేలు కోరుకుంటూ ఉంటాను. గోవు వెళుతూ ఉంటే గోవు వెంట దూడ వెళుతూ ఉంటుంది కదా, భక్తుడు ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడికి నేను కూడా వెళుతూ ఉంటాను. నేను స్వతంత్రంగా ఉండేటువంటి వాడిని కాదయ్యా అని చెబుతూ ఇంకా ఏమంటాడంటే, సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు, సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. నా గురించి పూర్తిగా సాధువులకు తెలుసు, సజ్జనులకు తెలుసు, భక్తులకు తెలుసు. వాళ్ళ గురించి పూర్తిగా నాకు తెలుసు. కాబట్టి నా మేలు వాళ్ళు కోరుతారు, వాళ్ళ మేలును నేను కోరుతూ ఉంటాను. ఒక విషయం గుర్తుపెట్టుకో అయ్యా దుర్వాసుడా, సాధువులు అసాధువులు ఇద్దరున్నారు. వీళ్ళకి ఏదైనా ఒక గుణం ఉంటే సాధువులకి అది మేలు చేస్తుంది, అసాధువులకు అది అపకారం చేస్తుంది. దారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడా. సాధువులైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు, సజ్జనులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి విద్య ఉంటే ఆ విద్య ద్వారా వాళ్ళకు ముక్తి కలుగుతుంది. తపస్సు ఉంటే తపస్సు ద్వారా వాళ్ళకు ముక్తి కలుగుతుంది. కానీ ఇవే గుణాలు దుర్జనులకు ఉంటే, దుర్వినీతులైన దుర్జనులకు వారికి ఇవియ కీడు సేయకేలయుండు. దుర్జనులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విద్య అనేది అపకారం చేస్తుంది, తపస్సు అనేది అపకారం చేస్తుంది. నీవు సాధువు కాదు కాబట్టి నీ తపస్సు ఇప్పుడు నీ విధంగా ఆపదను తెచ్చిపెట్టింది. నేను ఇంత తపస్సు చేశాను, నన్ను అవమానిస్తారా అని నీవు కోపంతో నా భక్తుని అవమానించావు నిష్కారణంగా. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే నా భక్తులను కష్టపెట్టినట్లయితే వాళ్ళు తప్పకుండా కష్టముల పాలవుతారు. నా తేజము సాధులలో ఆతతమయ్యుండు. నా విష్ణు తేజం అనేటువంటిది నా భక్తులైనటువంటి వాళ్ళలో సంపూర్ణంగా నిండి ఉంటుంది. వారిని అలచు జనులకు, ఎవరైతే వాళ్ళని కష్టపెడతారో హేతి క్రియ భీతినిచ్చున్, ఒక ఆయుధంగా మారి నా తేజస్సు వాళ్ళకి బాధ కలిగిస్తుంది. కాబట్టి ఇది తెలుసుకో. కాబట్టి నీ ఇప్పుడేం చేయాలి? అదే పో బ్రాహ్మణ నీకును సదయుడు నాభాగసుతుడు జన వినుత గుణాస్పదుడు ఇచ్చు అభయము. అభయం ఇమ్మని నన్ను అడుగుతున్నావు కదా, నేను కాదు. నీకు అభయం ఇచ్చేటువంటి అర్హత, యోగ్యత, గొప్పతనము, మహిమ ఉన్నటువంటి వాడు ఆ అంబరీషుడేనయ్యా. ఆతని సంతసపరచి వేడుమా శరణంబున్. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన కాళ్ళు పట్టుకో, క్షమించమని వేడు, శరణు శరణు అను. అప్పుడు నీకు భయం లేకుండా పోతుంది అని చెబితే వెను వెంటనే ఆయన అక్కడి నుంచి అంబరీషుని దగ్గరికి వచ్చేసాడు. అంబరీషుని పాదాల మీద పడితే, అయ్యయ్యో ఇదేమిటి, ఇంత గొప్పవాడివి, తపస్సు చేసేటువంటి వాడివి, నా పాదాలు పట్టుకున్నావే అని అంటూ ఉంటే, అప్పుడు ఆయన ఆ సుదర్శన చక్రాన్ని వేడుకుంటాడు. ఓ సుదర్శన చక్రమా, నీవు ఇంతవరకు ఆయన్ని బాధ పెట్టావు, ఇక మీద నీవు బాధ పెట్టవద్దు అని వేడగానే ఆ సుదర్శన చక్రము వెళ్ళిపోతుంది. అక్కడ కూడా ఆయన ఒక ప్రమాణం చేస్తాడు. ఏమిటి ఆ ప్రమాణం చూడండి, అంబరీషుడు చేసిన ప్రమాణము. విహిత ధర్మమందు విహరింతునేనియూ ఇష్టమైన ద్రవ్యము ఇత్తునేని ధరణిసురుడు మాకు దైవతం బగునేని విప్రునకు శుభంబు కలుగుగాక.
నేను ఎప్పుడూ కూడా ధర్మాన్నే ఆచరిస్తూ ఉన్నట్లయితే, అది నిజమైతే, అలాగే అడిగినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి కోరినటువంటి వస్తువుని నేను ఇచ్చేటువంటి వాడినైతే, బ్రాహ్మణోత్తములను దైవంగా నేను భావించేటువంటి వాడినైతే, ఈ బ్రాహ్మణోత్తమునికి శుభం కలగాలి అనేటువంటి మాట మాట్లాడితే, ఇంకా కూడా నేను నిజంగా ఆ భగవంతుని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నిత్యము ఆరాధించేటువంటి వాడినైతే ఈ బ్రాహ్మణోత్తమునికి శుభం కలగాలి అని ఆ విధంగా అంటే వెనువెంటనే సుదర్శన చక్రము వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సంతోషపడ్డాడు, భయం తొలగిపోయింది, శోకం తొలగిపోయింది ఆ దుర్వాసునికి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నరనాథోత్తమా మేలు చేసిది కదా, నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములు ఇంత ముట్టగొలుతే ఆశ్చర్యమౌ ఎన్నుచో అరుదన్రే నినుబోటి సాధులకు తానై ఇచ్చుటల్ కాచుటల్ సొరిదిన్ నైజ గుణంబులై సరసవచుంగాదే మిత్రాకృతిన్. మహారాజా అంబరీష, నా తప్పును నీవు మన్నించినావయ్యా. నీవు హరిభక్తి ఇంత గొప్పగా కలిగినవాడు అనేటువంటిది నేను ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. నీవు అనుకుంటే ఏదైనా కూడా ఇవ్వగలవు. నాకు అభయం అనేటువంటి దాన్ని ఇచ్చినావయ్యా. విష్ణు భగవానుడే నీ యొక్క గొప్పతనాన్ని గురించి చక్కగా తెలియజేసినాడయ్యా అంటూ ఇక్కడ ఆ విష్ణు భగవాను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశంస చేస్తూ ఉన్నాడు ఆ అంబరీషుడు, ఆ దుర్వాస మహర్షి. ఒక మాటు ఎవని పేరు కర్ణములలో ఉయ్యారమై సోకిన సకలాగంగులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకరున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేషు తాను అకలం కస్థితి గొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి. అయ్యా, నా అనుభవంతో నేను చెబుతూ ఉన్నానని దుర్వాస మహర్షి ఆ అంబరీష మహారాజుతో ఇలా అంటూ ఉన్నాడు. ఏమంటే, భగవంతుని యొక్క నామాన్ని త్రికరణ శుద్ధిగా మనఃపూర్వకంగా చిత్తశుద్ధితో ఎవరైతే పలుకుతారో అలాంటి వాళ్ళ యొక్క పాపములన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి అనేటువంటిది నిజమయ్యా. ఆ భగవంతుడు ఎటువంటి వాడు? మంగళ తీర్థపాదుడు. అలాంటి ఆయన్ని నీవు సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా సేవించినావు కాబట్టి నీలాంటి భక్తులకు లోకంలో అడ్డు అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే నేను ఇచ్చినటువంటి బ్రాహ్మణ శాపం, నా శాపం అనేటువంటిది ఎవరూ కూడా ఆపలేనటువంటిది. అయినా కూడా నీ దగ్గర అది పనిచేయకుండా నేనే బాధపడేటువంటి పరిస్థితి అనేది వచ్చింది అంటూ ఆయనకి శుభాశీస్సులు అందజేసి బయలుదేరిపోయేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు. తప్పులోగని చక్రపావక దాహమున్ బెడబాపితౌ ఒప్పు నొప్పు భవద్దయాలసమో నరేశ్వర ప్రాణముల్ చెప్ప మున్మును పోయి క్రమ్మర జేరె ధన్యుడనైతి నీకు ఎప్పుడున్ శుభమెనుగోరెద ఇంక పోయెద భువరా. అయ్యా, నేను నీకు తప్పు చేసినా కూడా నీవు ఆ తప్పును క్షమించి నా ప్రాణములను కాపాడినావయ్యా. నేను నిజంగా ధన్యుణ్ణయ్యా. ఈ సమయంలో నీకు శుభం కలగాలి అని వెళ్ళేదానికి సిద్ధం అవుతూ ఉంటే భోజనం చేయలేదు కదా, భోజనం చేయమంటే భోజనం చేసి బయలుదేరి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఆ కోపంతో ఆ విధంగా దుర్వాసుడు అనేటువంటి ఆ మహానుభావుడు ఆ పాతాళ స్థితికి పడిపోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అట్లా కాకుండా అపకారికి కూడా ఉపకారం అనేటువంటిది చేశాడు ఈ అంబరీషుడు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అంటారు కదండి. కాబట్టి ఆ విధంగా
ఆ దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు. ఈ భోజనం చేశాడు కాబట్టి దాంతో వ్రతం అనేటువంటిది పూర్తయింది. ద్వాదశి వ్రతం యొక్క ఫలితం అనేటువంటిది ఆ మహారాజుకి దక్కింది. ఆ తర్వాత కూడా మొదటి నుంచి కూడా ప్రపంచం మీద సంగము అనేటువంటిది లేనివాడు ఆ తరువాత కూడా అలాగే ఉంటూ ఉన్నటువంటి వాడై భగవంతుని అనుగ్రహాన్ని మోక్షాన్ని పొందినాడు మహానుభావుడు. ఈ అంబరీషుని యొక్క భక్త మహానుభావుడు అంటే భాగవతోత్తముడైనటువంటి ప్రాతస్మరణీయుడైనటువంటి అంబరీషుని యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వాళ్ళకు కలిగేటువంటి శుభములను గురించి ఫలశ్రుతిగా ఇట్లా చెప్పారు. ఈ అంబరీషు చరితము తీయంబున విన్నా చదువా ధీ సంపన్నుండయ్యుండును భోగపరుండయ్యుండును నరుడు పుణ్యుడయ్యుండు నృపా. ఎవరైతే ఈ అంబరీష చరితాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో చదువుతారో, వింటారో, చదివిస్తారో, వినిపిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా భోగములను సంతోషంతో సుఖములను పొందగలరు, పుణ్యాత్ములుగా ఉండగలరు, బుద్ధి సంపన్నత అనేటువంటిది కలిగి ఉండగలరు అని ఇక్కడ ఫలశ్రుతి అనేటువంటిది చెప్పడం జరిగింది. వ్యాస మహర్షి వారు కూడా ఇత్యేతత్ పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతేః సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తో భాగవతో భవేత్. ఈ విధంగా అంబరీషుని యొక్క ఉపాఖ్యానాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు, చదివినవారు, చదివించిన వారు అందరూ కూడా భాగవతోత్తములు అవుతారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంబరీషు ఉపాఖ్యానాన్ని ఏదో కొద్దిసేపు ముచ్చటించేటువంటి సదవకాశాన్ని, మహద్భాగ్యాన్ని మన శ్రీహరి తీర్థస్వామి వారు మరి బ్రహ్మానంద తీర్థస్వామి వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి భాగవత సప్తాహంలో నాకు రెండవ అవకాశంగా కల్పించారు. వారి పాదపద్మములకు భక్తితో నమస్కారాలు చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.